కండెన్స్డ్ మిల్కా? అది చాలా రేట్ కదా. ఆ క్వశ్చన్ మార్క్ నుంచి ఒకే ఒక్క పాల ప్యాకెట్తో ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు నేర్పిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం పాలు మరిగించే ఒక గిన్నె తీసుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలండి. పాలు అంటే ఇప్పుడు ప్యూర్ మిల్క్ అంటే నేను ఆరెంజ్ హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను. మీకైతే దగ్గర ఉన్న వాళ్ళు ఆవు పాలు, గేదె పాలు తీసి ఇచ్చినవి ఏవైనా ఉంటే కనుక ఈ రెసిపీకి మాత్రం ఖచ్చితంగా అవే వాడాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుంది, బాగా వస్తుంది కూడా. అది మనం మామూలుగా వేరే ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు కానీ వాటర్ కలిపిన పాలు కానీ అస్సలు ఈ రెసిపీకి పనిచేయదు, పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాలు కొంచెం మరగనివ్వాలండి. కొంచెం అంటే వేడెక్కాలి, పచ్చిదనం అనేది పోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, దాని నిండా షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే హాఫ్ వేస్తున్నాను, మిగతా హాఫ్ ఎప్పుడు వేయాలనేది నేను మధ్యలో చెప్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పాలు మరిగించేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు షుగర్ వేసాం కదండి, పొంగు అనేది వస్తుంది. కాకపోతే మీరు దలసరిగా ఉన్న గిన్నె ఏమైనా తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట, త్వరగా పొంగు రాదు. అలా తిప్పుతూనే ఉండాలి. నేనైతే పల్చటి గిన్నెలో వేసుకున్నాను, మామూలు టీ పెట్టుకుంటాం కదా అలాంటి గిన్నెలో నేనైతే వేసాను. మరి ఇలాంటి గిన్నె ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అందుకోసం ఇదే గిన్నె కంటిన్యూ చేశాను అనమాట. మార్చుకోవాలంటే నేను మార్చచ్చు, కాకపోతే ఏదైతే డిఫికల్ట్గా ఉంటుందో అందులోనే నేను చేసి మీకు రెసిపీని చూపిస్తున్నాను. అవి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ యూజ్ అయ్యేలాగా నేను చేస్తాను అనమాట. ఇప్పుడు పాలు చూడండి మరుగుతున్నాయి కదా, మనం అలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా చిన్న స్టవ్ మీద మాత్రమే ఈ వంట చేసుకుంటే బెస్ట్. ఇది ఒక 30 మినిట్స్ రెసిపీ అనమాట. ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి అలా గరిటతో తిప్పుతూ ఉంటే కనుక మనకి రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంచెం పాలు అనేవి కొంచెం దగ్గర అవుతున్నాయి కదండి. మధ్య మధ్యలో మనకి పొంగు బాగా వచ్చేసింది అనుకోండి, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ ఆపేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెసిపీ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా సరే బాగుంటుంది.